మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు అనే పాట వినరా? వినేముంటారు చాలా మంది. అందులో ఒక లైన్ వస్తుంది. ఏమని వస్తుంది? నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది అనే పాట వస్తుంది కదా. గా లైన్కు సరిపడే వార్త వచ్చింది ఇవాళ. ఏక నెంబర్ దానికి సరిపడే వార్తనే వచ్చింది ఇవాళ. చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక 2-3 నిమిషాలు చెప్తా, వినే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రుల హత్య కేసులో నీ నిందితురాలంట. అమ్మని అయ్యని చంపిన నిందితురాలు ఇవాళ కూడా ఆమె ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ నాయనని ఎట్టయితే చంపిందో ఈమె కూడా గట్టెనే చచ్చిపోయింది. పాపం దాగదంటారు కదా, ఇంకొక గది గీతే కావచ్చు. నువ్వు తిన్న మన్నే నిన్ను తిన్నదనడానికి ఉదాహరణ గీత అన్నట్లు లెక్క. గా మధ్యకాలంలో ఒక ఆయన ప్రేమించింది. చాలా మందికి ఎరుకున్న ముచ్చటే. నేను కూడా వార్తమైన బొచ్చల మంది చూసినా ముచ్చట. కానీ మళ్ళీ ఒకసారి అది గుర్తు చేసి ఈమె ఎట్టడి తెచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తాం. అయితే ఈమె ఒక ఆయన ప్రేమించిందట. ప్రేమించి అమ్మాయికి చెప్పిందట, అమ్మ నాయన నేను ఒక ఆయన ప్రేమించిన, నాకు ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారా అంటే, లేదు అది మన కులం కాదు, మన మతం కాదు, మన జోలి కాదు, మనకు ఆయనకి సెట్ కాదు బిడ్డ, నీకు అంతకంటే రాజలాంటి సంబంధం తీసుకొస్తా అని తల్లిదండ్రులు చెప్తే, నేను నచ్చినోడు నేను నచ్చినోడికి ఇచ్చి పెళ్లి చేయమంటే చేయకుండా ఇంకోరికి ఇచ్చి పెళ్లి చేస్తారు అనుకొని ఈయన చంపుదామని ప్లాన్ చేసింది. ఈమె ఏం పని చేస్తుంది అంటే, ఈమె అదేంది మన దావకాన్లా సూదురు గుడ్లు అయ్యేది గోళీలు ఇస్తుందంట ఈమె, చిన్నపాటి నరసమ్మ. అయితే వస్తూనే ఏం చేసిందట, అయ్యమ్మ కాడికి పోదామని ప్లాన్ చేసి అలా అయ్యకో అమ్మకో ఫోన్ చేసినట్ట, నేను వస్తున్న ఊరికంటే రా బిడ్డ దాందేవి రా బిడ్డ అని వాళ్ళు చెప్పినట్ట. వస్తేప్పుడు ఏం చేసిందంటే 2 సూదుబుడ్లు పట్టుకొని వచ్చిందట, మందు ఇసం తీసుకొని వచ్చిందట. వచ్చి ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాయన ఎట్టూరు పానం పెట్టిందంటే, కాళ్ళ రెక్కలన్నీ నొప్పులు వేస్తున్న బిడ్డ ముసలోళ్ళం వైద్యం కాదని చెప్పిరట. ఇంకో నా దగ్గర ఏమైనా మందు ఉన్నది, కాళ్ళ రెక్కలు నొప్పిలేస్తే శరీరం నొప్పిలేస్తే నా దగ్గర ఒక మందు ఉన్నది, ఈ సూదిగానికి వేసుకుంటా అంటే దెబ్బకు తైతక్కలాడతారు, మంచి లేచి తిరుగుతారు అని చెప్పంగానే బిడ్డనేనా తల్లిదండ్రులేనా నమ్మదా? నమ్మిరట. నా బిడ్డ మాకు గీసుకొని పని చేద్దాం అనుకొని పుసుకుని నమ్మి వాళ్ళు తొటికియమని చెప్తే తొటికియాలని చెప్పగానే ఇచ్చిందట. తండ్రికి ఇచ్చిందట, తల్లికి ఇచ్చిందట. ఇద్దరు నీళ్ళు బిరవిసికిరు. కథ చచ్చిపోయారు కదా. చచ్చిపోయిన కేసులనే ఈమెను దొరికించుకొని ఈమెను కొని పోయి లోపలేసారు. లోపలేస్తే ఈమె చిన్నపాటి బెయిల్ తీసుకొని బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళినాక ఇక అనుకుందట, పాడైపోని ఇక నేను బతికి కూడా దండగానే పాడుగాను, అయ్యని చంపితి అమ్మని చంపితి, ఈ ప్రేమ నాశనం ప్రేమ పుణ్యం మాట, అయ్యని చంపితి అమ్మని చంపితి, ఇక నేను బతకలేను, సమాజంలో నాకు ఇవ్వలేదు అనుకొని ఏం చేసింది, గదే సూదిబుట్టి తీసుకొని గావనే ఎక్కించుకుందట. ఎక్కించుకొని ఈమె కూడా చచ్చిపోయిందట. లెక్క సరిపోలే, లెక్క బరాబర్ అయింది కదా, గట్ట ఉంటుంది అంతే లెక్క. ఇంకెక్కడ ముచ్చట. తల్లిదండ్రుల హత్య కేసులో నిందితురాలి ఆత్మహత్య, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఇద్దరిని చంపేసిన కుమార్తె జనవరి నుంచి జైల్లోనే ఉన్నది. ఇటీవల బెయిల్ పైన బయటకు వచ్చింది. సంగారెడ్డిలోని ఓ హాస్టల్లో ఉంటూ ఉద్యోగాన్వేషణలో మత్తు మంది ఇంజక్షన్లతోనే సూసైడ్ చేసుకొని బతకాలని లేదంటూ నోటు రాసి పెట్టిందంట. మంచి పని చేసినావు నీ ఖర్చు చల్లకుండా. తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి నిరాకరించిన తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపేసిన ఘటనలో నిందితురాలైన యువతి అదే తరహాలో మత్తు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో సంగారెడ్డిలోని ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు, వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ 25 సంవత్సరాలు సంగారెడ్డిలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఆమె గతంలో ఓ యువకుడితో ఇన్స్టాలో పరిచయమై ఏర్పడేది ప్రేమగా మారింది. అతడిని వివాహం చేసుకుంటానని తల్లిదండ్రులైన దశరథం లక్ష్మికి సురేఖ చెప్పింది. దీనికి వారు అంగీకరించకపోవడంతో యువతి పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. పెళ్ళే కాదు నీకు ఇంకో పెళ్లి కూడా చేస్తామని సంబంధాలు చూస్తారు కల్లా, నాకు సంబంధాలు చూస్తారు అనుకొని తండ్రిని అతి కిరాతకంగా ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది. చివరికి జైలుకి పోయింది, బయటకు వచ్చింది. ఈమె కూడా గదే పని చేసింది. సరిపోలే లెక్క, దాని లెక్క సరిపోలే. ఇంక గిట్ట పాడవుతారు. ఇప్పుడు సరే అయ్యమ్మ చెప్పిరు, నేను ఆయనకి ఇచ్చి పెళ్ళి అని అన్నారు. ఒప్పియాలి, బదిలాడే, కాళ్ళేలు పట్టుకోవాలి. ఆయన ఏమంటుంటే నేను మంచిగా బతుకమ్మా, ఆవిడ మంచోడమ్మా, ఆయనకి ఆసుపాసులు ఉన్నాయి, ఇంత ఉద్యోగం ఉన్నది, నన్ను బతకనిస్తాడు, నన్ను ఏమంటారు నాకు ఇక్కడ బో పెడతాడు, నేను ఇంత పని తనింత పని చేస్తున్నాం అని నమ్మబలికే ఉపాయం చేయాలి. కానీ అయ్యమ్మ పెళ్లికి ఒప్పుకోలేదన్న ఉద్దేశంతో పాపం ఒకళ్ళు చూస్తుంటే ఒకళ్ళు సూదులు ఇచ్చి, ఇద్దరికి మత్తు సూదులు ఇచ్చి, ఇసం సూదులు ఇచ్చి తల్లిదండ్రులను చంపేసి జైలుకి పోయి బెయిల్ మీద బయటికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అదే సూది తీసుకొని ఈమె కూడా చచ్చిపోయింది. లెక్క సాపు కాలే. ఇక